కువైట్ అరిగోసపడుతున్న అన్నమయ్య జిల్లా వాసిని ఎట్టకేలకు సంప్రదించింది భారత రాయబార కార్యాలయం. ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చారు. స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ కువైట్కు వెళ్లారు. ఉన్న ఊర్లో చేసే పని లేక ఉపాధి కోసం ₹1,00,000 అప్పు చేసి ఎడారి దేశానికి వెళ్లారు. ముందుగా గొర్రెల కాపరి అని చెప్పి తీరా అక్కడికి వెళ్లిన తర్వాత శివను ఎడారి ప్రాంతంలో ఒంటరిగా వదిలేశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర వేధింపులకు గురవుతుండడం, తన బాధను కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. శివ ఆవేదనపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత బాధలు పడి అవసరాలు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ, ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకందరికీ నమస్కారం సార్.